వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో టీడీపీ నేతల దౌర్జన్యం వెలుగుచూసింది. కారంపూడి సూర్య పత్రిక విలేకరి మక్బుల్ జానీ భాషా దుకాణాన్ని దౌర్జన్యంగా జేసీబీతో ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. సర్పంచ్ భర్త బాలునాయక్, కారంపూడి మండల టీడీపీ అధ్యక్షుడు గోళ్ల సురేష్ యాదవ్, చప్పిడి రాము, ఇతర టీడీపీ నేతలు ఈ ఘటనకు సంబంధించి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో విలేకరి కుటుంబంపై దౌర్జన్యాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు పత్రాలు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా కూల్చివేశారు టీడీపీ నేతలు. సదరు స్థలాన్ని అక్రమంగా వారు స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నారు. ఒక విలేకరికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సీఎం చంద్రబాబుపై విలేకరి ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో బీపీ పెరిగి సొమ్మసిల్లి పడిపోయారు సూర్య విలేకరి మక్బుల్ జానీ భాషా. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా దుకాణాన్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి, జర్నలిస్టులకే రక్షణ లేకపోతే మిగతా వారి పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మక్బూల్ జానీ భాష, దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రికే నేరుగా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగిందని స్థానికులు చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు విలేకరి ప్రధానంగా? ఎస్ మురళి, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి గ్రామంలో అయితే సూర్య విలేకరుగా పనిచేస్తున్న జానీ భాష అయితే అదే కారంపూడికి సంబంధించి స్టేట్ బ్యాంకు పక్కన ఉన్న వీధులు అయితే నివసిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అయితే కొంతమంది టీడీపీ నాయకులు అతని షాపు దగ్గరకు వచ్చి ఆ షాపులో ఉన్న సామాన్లు మొత్తం అయితే బయటపడేశారు. అంటే ఆ షాపుకు సంబంధించి ఆ విలేకరి ఆ షాపు వేరే ఆయనకి అద్దెకిచ్చాడు. అయితే ఆ అద్దెకిచ్చిన ఆ షాపు అతను ఉండగానే అక్కడ ఆ షాపులో ఉన్న సామాన్లు మొత్తం బయటకు పడేసి వారైతే ఆ షాపుకి సంబంధించి జేసీబీని కూడా తీసుకొచ్చి ఆ షాపును కూడా మేము కూల్ చేస్తాము, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మా మాట వినకపోతే మాత్రం ఈ షాపును కూల్ చేస్తాము, అవసరమైతే నిన్ను కూడా ఏదైనా చేస్తాము అనే దాకైతే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. కానీ ఆ విలేకరి మాత్రం తమ ప్రాణాలను కాపాడాల్సిందిగా అయితే ఆయన పోలీస్ స్టేషన్ కానీ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా అయితే ఆయన ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తారు. ఒక విలేకరికే ఇక్కడ ఇంత రక్షణ లేకపోతే సామాన్యులు ఎలా బతుకుతారని కూడా అయితే ఆయన అయితే చెబుతున్నారు మురళి. అక్కడున్న స్థానికులు కూడా అయితే మాత్రం చాలా దౌర్జన్యంగా ఇక్కడైతే వారు జేసీబీతో వచ్చి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అనేది అయితే వాళ్ళని అధికారులు ఎక్కడ జోక్యం చేసుకోలేదా? అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా టీడీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అధికారుల్ని సదరు విలేకరు ఏమైనా సంప్రదించడం జరిగిందా? వారు దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? అధికారుల దగ్గర కూడా ఈ విలేకరు వారు అక్కడికి వచ్చినప్పుడు జేసీతో సహా వచ్చినప్పుడు నా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి, నా దగ్గర పత్రాలు ఉన్నాయి అని కూడా అక్కడ నుంచి సంబంధించిన అధికారులకు ఫోన్ చేసినా కానీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది అక్కడైతే ఇవ్వలేదు మురళి. అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కేసు పెట్టినా కానీ పోలీసు నుంచి ఎలాంటి రియాక్షన్ చెందక మళ్ళీ వీరి మీదే ఎస్సీ కేసు అయితే నమోదు చేశారని కూడా మనం బాధితులతో మాట్లాడినప్పుడు కూడా అయితే వారైతే మనకి క్లియర్ కట్ గా మేము కేసు పెడితే మాకు అన్యాయం జరిగితే మళ్ళీ తిరిగి మా మీదే ఎస్సీ కేసు అట్రాసిటీ కేసు మా మీద పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అసలు మేము ఉండాలా లేదా అనేది కూడా అయితే ఇక్కడైతే చాలా భయాందోళనగా అయితే ఈ పరిస్థితి. కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు మాత్రం కనీసం రెస్పాన్స్ ఆయన ఫోన్ చేసినా కానీ ఎక్కడా కూడా రెస్పాన్స్ అయిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు మురళి. కానీ వారైతే మా ప్రాణాలు మాత్రం మేము గుప్పెట్లో పెట్టుకో, మా ప్రాణాలకి ఏమైనా జరిగితే, మా కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగితే మాత్రం అక్కడికి వచ్చిన సదరు టీడీపీ నాయకులదే బాధ్యత అని కూడా అయితే ఆయన అయితే చెప్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో టీడీపీ నేతల దౌర్జన్యం వెలుగు చూసింది. కారంపూడి సూర్య పత్రిక విలేకరి మక్బూల్ జానీ భాషా దుకాణాన్ని దౌర్జన్యంగా జేసీబీతో ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. సర్పంచ్ భర్త బాలునాయక్, కారంపూడి మండల టీడీపీ అధ్యక్షుడు గోళ్ల సురేష్ యాదవ్, చప్పిడి రాము, ఇతర టీడీపీ నేతలు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విలేకరి కుటుంబంపై దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. ఇక స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు పత్రాలు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా టీడీపీ నేతలు కూల్చివేయడానికి సంబంధించి స్థానికంగా చర్చనీయాంశమైంది. సదరు స్థలాన్ని అక్రమంగా వారు స్వాధీనం చేసుకోవడానికి ఒక కుట్ర పన్నినట్లుగా కూడా టీడీపీ నేతల విషయం అయితే వెలుగు చూసింది. ఒక విలేకరికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని కూడా అక్కడ ఉన్నటువంటి జనం మాట్లాడుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబుపై సదరు విలేకరి ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో బీపీ పెరిగి సొమ్మసిల్లి పడిపోయారు సూర్య విలేకరి మక్బూల్ జానీ భాషా. రాజకీయం అయితే నువ్వు చూసుకో ఎక్కువ